ఇంతమంది ఫోక్ సింగర్లు ఒక్క దగ్గరికి పోగు చేసి ఈ జమ అయినామంటే అందరి ఒక్కల పాటలు ఒక్కలు వినుకుంటా ఎంత ఉత్సాహపడుతున్నామో ఎంత సంతోషపడుతున్నామో. మాకు భూమిల నుంచి వచ్చిన పంట ఎట్లనో మాకు కడుపుల నుంచి వచ్చిన పాటలు అట్లా పాడుతున్నాం కదా. సింగర్లమంతా కలిసి అందరినీ చిన్న పెద్ద తేడా లేకుండా మదుపియ్య పోగు చేసి ఇంత పెద్ద జానపద పాటల ప్రోగ్రాం తీసిందంటే ఎంత సంతోషం. మరి 23వ తారీఖున ఎలా ఉండబోతుంది? ఎలాంటి రచ్చ చేస్తున్నావు? రచ్చ 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 చేస్తున్నావు. దుమ్ము రేగాలే. నీ అభిమానులకి ఏం చెప్తావు? రమ్మని చెప్పు. మరి నా అభిమానులు అందరూ 23 తారీఖు నాడు తప్పకుండా రావాలి. నర్సపల్లె గండిలోన గంగదారి ఆడినవిలి ఆటలాకు గంగదారి ఆడినవిలి ఆటలాకు గంగదారి మోగనెవిలి మోసపాయ గంగదారి. అంతేనా? స్టెప్ ఏమైనా వేస్తావా నా కోసం? ఎన్ని రకాళ్ళు నొస్తున్నాయి. సరేలే, ఇప్పుడు వేయకలే, మళ్ళీ అప్పటి వరకు ఆ రోజు దుమ్ము దుమ్ము ఎనర్జీ డ్రింక్ తాగుతున్నావు. మరి అబ్బో నేను తాగా బిడ్డ. ఆ రోజు ఓపిక రావాలిగా. ఏం లేదు, ఇన్ని మంచినీళ్ళు గంగదేవిని కడుపులేసిందంటే కథం, అంతే ఎనర్జీ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. అసలు ఈ ఏజ్ లో కూడా ఇంత స్ట్రాంగ్ గా ఇంత ఎనర్జీగా అంటే ఏం తింటావు అసలు? మాలాంటి వాళ్ళకి చెప్పు. ఏం తింటాం బిడ్డ, మాది మందులేం తిండి అప్పుడు. ఇప్పుడు మీరు వయసు వాళ్ళే 30 ఏళ్ళోళ్ళే 60 ఏళ్ళ కంటే ఈనంగా నడవత్తలేదు అంటారు. మేము మందులేం తిండి, మాకెరువు గొర్రెలెరువు ఆకు దొక్కి పంట పండించుకొని వడ్లు దంచుకొని కుండల్లా పువ్వు వండుకొని సిబ్బి తీగాని ఉంటుంది, దాన్ని సిబ్బులు అల్లుకొని ఇప్పుడు గంటెలు ఇస్టూలు మన్ను మషాడు అంతా కడుపులో పడుతుంది. మందులు పొలాలల్లో ఎరువులు జల్లుడు తినుడు, రాతండి గిన్నెలల్లా ఇనిపోయే దాంట్లో ఇస్టూలు దాంట్లో మేము మట్టి కుండల గడక పోసుకొని. వయసు వచ్చేసరికి మేము ఎట్లుంటామో ఏంటో. మీరు అమ్మ రారా కొడుక్క అనుకుంటాం. అంతేనా?